జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. జెండాల మధ్య హీట్ పుట్టించబోయే ఈ బైపోల్లో ఎలాగైనా ఛాంపియన్గా నిలవాలని తెగ తాపత్రయపడుతున్నాయి పార్టీలు. బహుముఖ పోటీలో బంపర్ మెజారిటీ రాకున్నా విజయం వరిస్తే చాలు అనేలా మంత్రాంగం మొదలుపెట్టారు పార్టీల అధినేతలు. ఇందులో ఒక అడుగు ముందున్న కాంగ్రెస్ ఒకప్పటి చంద్రబాబు వ్యూహాన్ని ప్రయోగించారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని హస్తగతం చేసుకుని తన చైష్మా ఏమాత్రం తగ్గలేదని ప్రత్యర్థులకు పంచిచ్చే ఉబలాటంలో ఉన్నారు ముఖ్యమంత్రి. మరణించిన ఎమ్మెల్యే సెంటిమెంట్తో పాటు జనంలో మాగుంట కుటుంబానికి ఉన్న సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతలతో సిట్టింగ్ సీటు గెలిచి పరువు కాపాడుకోవాలని కారు పార్టీ కసరత్తు చేస్తోంది. ఏపీలో అఖండ విజయం సాధించిన టీడీపీ, బీజేపీ ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి భవిష్యత్తు జర్నీకి మార్గం సుగమం చేసుకునే ప్లాన్తో పావులు కలుపుతోంది. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికైన మాగుంట గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు మిషన్ జూబ్లీహిల్స్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. సహజంగా ఎవరైనా ఎమ్మెల్యే అకాల మరణం చెందితే వారి కుటుంబం నుంచి పోటీ చేస్తే ఏకగ్రీవం చేసే సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో ఉండేది. పీజేఆర్ చనిపోయాక ఒకసారి, తెలంగాణ రాష్ట్రం వచ్చాక నారాయణ్ ఖేడ్, పాలేరు ఎమ్మెల్యేలు చనిపోతే టీఆర్ఎస్ తన అభ్యర్థులను నిలబెట్టి ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆ తర్వాత మెదక్ జిల్లా దుబ్బాకలో చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబంపై పోటీ చేసి ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది బీజేపీ. అందుకే జూబ్లీహిల్స్ బైపోల్పై అన్ని పార్టీలు నజరు పెట్టాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఒకే ఒక్క సీటు గెలిచిన కాంగ్రెస్ జూబ్లీహిల్స్ స్థానంపై కన్నేసింది. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ పక్కా వ్యూహంతో అప్పుడే యాక్షన్ కూడా మొదలుపెట్టేశారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరహా వ్యూహాన్ని అమలుపరుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. త్రిముఖ వ్యూహంతో కాంగ్రెస్ బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంది. జూబ్లీహిల్స్ పరిధిలో ఇప్పటికే మంత్రుల్ని రంగంలోకి దించి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వేగం పెంచింది కాంగ్రెస్. 3 డివిజన్ల బాధ్యతలను 3 మంత్రులకు అప్పగించారు. వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్లకు మంత్రి తుమ్మలను నియమిస్తే, ఎర్రగడ్డ, యూసుఫ్గూడ డివిజన్లకు మంత్రి పొన్నం ప్రభాకర్, బోరబండ, షేక్పేట డివిజన్లకు మంత్రి వివేక్ నియమించారు. అంటే ఒక కమ్మ, ఒక బీసీ, ఒక ఎస్సీకి చెందిన అమాత్యులను ఎంపిక చేసి గెలుపు బాధ్యతను వారికి అప్పగించారు. ఈ 3 మంత్రులకు సహాయకులుగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను నియమించారు. అంటే ఒక్కో మంత్రికి 6 చొప్పున యువ కార్పొరేషన్ల చైర్మన్లు చేదోడు వాదుడుగా ఉంటారన్నమాట. ఇక సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకునేందుకు విపక్ష బీఆర్ఎస్ కూడా మంత్రాంగం చేస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నిక పార్టీ అధినేత కేసీఆర్ సీనియారిటీకి, ఆయన వ్యూహ చతురతకు పరీక్షగా మారనుంది. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థతకు కూడా గీటురాయి కానుంది ఈ బైపోల్. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే దానిపై ఇప్పటికే 3 సర్వేలు చేయించిన బీఆర్ఎస్ మాగంటి కుటుంబం నుంచే పోటీలో ఉంచాలా, లేదంటే ఇతర నేతను నిలబెట్టాలా అన్న దానిపై తర్జన భర్జన పడుతోంది. అధికార పార్టీకి ధీటుగా గులాబీ పార్టీ వ్యూహం ప్రకారం జూబ్లీహిల్స్ ప్రజల్లో ఉండేలా చేస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే కమలదళం ఒంటరిగా పోటీ చేయాలా, లేదంటే ఏపీలో లాగా టీడీపీతో కలిసి ఈ బైపోల్తో కూటమికి పురుడు పోసి యోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. గతంలో జూబ్లీహిల్స్లో టీడీపీ అభ్యర్థి గెలిచిన చరిత్ర ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీకి కూడా మంచి క్రేజ్ ఉంది. అలాంటప్పుడు జూబ్లీహిల్స్లో ఉమ్మడి అభ్యర్థిని పెడితే ఎలా ఉంటుందనే భావనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం బీజేపీ, టీడీపీ నేతలు జాయింట్గా మంత్రాంగం సాగిస్తున్నట్లు టాక్. ఈ ఫార్ములా సక్సెస్ అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేలా వ్యూహరచన చేస్తున్నాయి పసుపు కాషాయ దళాలు. జూబ్లీహిల్స్లో బహుముఖ పోరుతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే ఇక్కడ ఎలాగైనా గెలిచి ప్రభుత్వ వ్యతిరేకత లేదని నిరూపించే సందర్భాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. అంతేకాదు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడితే తన పాలనకు రెఫరెండం అని సొంత పార్టీలో ఉన్న ప్రత్యర్థులకు, విపక్షాలకు ఒకేసారి చెక్ చెప్పినట్లు అవుతుందనేది రేవంత్ వ్యూహం. ఇక గులాబీ జెండాను మళ్లీ ఎగరేసి కేంద్రంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టొచ్చన్నది బీఆర్ఎస్ వ్యూహం. కూటమి అభ్యర్థిని గెలిపించుకుని సరికొత్త సవాల్ విసిరేందుకు బీజేపీ, టీడీపీ ఉబలాట పడుతున్నాయి. మరి జూబ్లీహిల్స్ బరిలో పరువు దక్కించుకునే పార్టీలేంటో, పరువు పోగొట్టుకునే పార్టీలేంటో జూబ్లీహిల్స్ ఓటర్లు తేల్చనున్నారు.